నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో వేగం పెంచేశారు। ప్రచారానికి ఇంకా 6 రోజుల సమయం మాత్రమే ఉంది। దీంతో ప్రజలతో మమేకం అవ్వడంలో బిజీ అయ్యారు। గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు। తన పార్లమెంటు పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు। చాలా తక్కువ సమయంలోనే పెమ్మసాని తనదైన శైలితో ప్రజల్లో తన స్థానం సంపాదించుకున్నారు। అయితే గుంటూరు పార్లమెంట్లో నెల రోజుల ముందే పెమ్మసాని గెలుపు ఖరారు చేశారు ఓటర్లు। రాజకీయాల్లో చాలా మంది తమ గెలుపు ముఖ్యం అనుకుంటున్నారు, కానీ పెమ్మసాని మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నారు। పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్నారు। టీడీపీ విజన్ ఏంటి అనేది ప్రజలకు వివరిస్తున్నారు। అంతేకాకుండా జగన్ సర్కారుకు సమాధానం చెప్పుకోలేని విధంగా ఆధారాలతో ప్రశ్నలను ఎక్కుపెడుతున్నారు। ఇదే నేపథ్యంతో పెమ్మసాని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు। తనకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు। పవన్ కళ్యాణ్ భావజాలం నాకు బాగా నచ్చింది। పవన్ కళ్యాణ్ అంటే నాకు బాగా ఇష్టం। ప్రజల కోసం పవన్ కళ్యాణ్ వచ్చారు, నేను కూడా ప్రజల కోసమే వచ్చాను। నీతి నిజాయితీ ఉన్నవారికి ఆవేశం ఉంటుంది, అందుకే మేం కలిసాం। ఎవరైనా కష్టంలో ఉంటే సాయం చేయడానికి ముందుకు వస్తారు। అన్ని కులాల వారితో కలిసి పనిచేయడం వల్లే ఈ స్థాయికి వచ్చాను। ఎప్పుడో జరిగిన వర్గ వైషమ్యాలతో కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రజలు విడిపోయారు। వంగవీటి రంగా కుమారుడు రాధా ఇప్పుడు మంచి ఆశయంతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు। అందరం కలిసి ఉందాం అని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు। మంత్రి విడుదల రజని చేసిందేమీ లేదు, అవినీతి చేసి సంపాదించిన డబ్బుతో గెలవాలని చూస్తున్నారు। ఓటమి భయంతో జగన్ కాపులకు సీట్లు కేటాయించారు। జగన్ వద్ద ఉండాలంటే ఆత్మాభిమానం చంపుకుని పనిచేయాలి, కులం కాకుండా గుణం చూసి ఓట్లు వేయాలి అని ప్రజలను పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు।